సఖీ కార్యక్రమానికి స్వాగతం. మనం మన చుట్టూ ఉన్న మనుషులతో రకరకాల సంబంధాలని కలిగి ఉంటాం. కొన్నిసార్లు మన అవసరాల పరిధిని బట్టి కూడా మన స్నేహాలు, పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. మార్నింగ్ వాక్ మనతో పాటు చేసేవాళ్ళు, ఏ షాపింగ్కో సినిమాకో తోడుగా వచ్చేవాళ్ళు, ఏ కిట్టి పార్టీలోనో పరిచయమైన వాళ్ళు, చదువుకున్నప్పుడు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు పరిచయమైన వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, ఇలా చాలా మంది పరిచయస్తుల స్థాయి నుండి మన స్నేహితుల స్థాయికి ఎదగవచ్చు. నిజానికి ఇలాంటి వాళ్ళంతా మన స్నేహితులేనా? ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళం వేసుకోవాలి. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మంది సకుల ప్రశ్నలకు సమాధానాలు అందించడానికి డాక్టర్ పద్మజ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం పద్మజ గారు. ఒక సఖి తన మనోవేదనని మనకు తెలియజేశారు. అదేంటంటే, నా పేరు శాలిని. ఎన్నో విధాలుగా ఆలోచించాను, కానీ నా సమస్యకు పరిష్కారమే లభించలేదు. అందుకే మీకు ఉత్తరం రాస్తున్నాను. ఇంతకీ నా సమస్య ఏమిటంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను. ఇంట్లో ఉండే సమయంలో ఆఫీస్కి సంబంధించి ఫోన్స్ వస్తుంటాయి. ఆ ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మా ఆయన నా వైపు అనుమానంగా చూస్తున్నారు. అది నాకు నచ్చట్లేదు. ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడాలి? చాలామంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో వర్కింగ్ ఉమెన్గా ఉండి, ఇంతకుముందు జనరేషన్లో పెద్దగా ఉద్యోగాలు చేసిన వాళ్ళు చాలామంది ఎక్కువ కనిపించకపోవచ్చు, డెఫినెట్గా ఉన్నారు. కానీ అప్పటికంటే ఇప్పటి జనరేషన్లో పిల్లలు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏంటంటే ఆడ మగ జెండర్ డిఫరెన్స్ అనేది ఉండదు. తర్వాత ఆఫీసులో ఉన్నప్పుడు మాత్రమే నీకు ఉద్యోగం సంబంధించింది, ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు పూర్తిగా షట్ ఆఫ్ చెయ్యి అంటే ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. ఇలా మాట్లాడుతున్నప్పుడు వస్తున్నటువంటి ఎంతోమంది ఆడపిల్లల సమస్యని చాలా కరెక్ట్గా ఆవిడ రిఫ్లెక్ట్ చేశారు తన ఉత్తరంలో. డెఫినెట్గా ఒక స్థాయి దాటిన తర్వాత ఎందుకు అనే ప్రశ్న ఎవరికైనా ఉత్పన్నం కావచ్చు. గంటలు ఫోన్లలో మాట్లాడడం కానీ, ఆ మాట్లాడుతున్న విషయం ఏంటనేది అవతల వాళ్ళకి అర్థం కాకపోవడం కానీ, ఇలాంటి సందర్భాల్లో ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. కానీ ఎవరో బయట వ్యక్తి మన ఇంటికి వచ్చి ఊరికే ఏదో చుట్టపుగానో బంధువుల్లాగానో అట్లా దూరంగా ఉండి కొంత విని కొంత వినక, ఇలాంటి వ్యక్తి, ఒక దూరం ఉన్నటువంటి వ్యక్తి అవతల వాళ్ళని అపార్థం చేసుకున్నారంటే దాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ భార్యాభర్తల సంబంధం అనేది చాలా సన్నిహితమైనది, ఎంతో అన్యోన్యతతో కూడుకున్నది, ఎంతో పారదర్శకంగా ఉండాల్సింది. ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతుంటాం కదా. ఈ ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు, ఈ పారదర్శకత ఉన్నప్పుడు ఈమె ఎవరితో మాట్లాడుతోంది, ఎందుకు మాట్లాడుతోంది, ఏ విషయం గురించి మాట్లాడుతుంది అనేది కనీస అవగాహన వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది, భార్యాభర్తలు ఇద్దరి మధ్య. అలాంటిది వీళ్ళకి ఈ ఒక్క విషయంలోనే ఎందుకు ప్రాబ్లం వస్తుంది? అసలు ప్రాబ్లం ఆ ఒక్క విషయంలోనేనా? అసలు పరస్పరం నమ్మకం అనే పునాది మీదే బంధాలు ఏర్పడుతున్నాయా అనేది పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. ఏం చెయ్యాలి? ఓకే, జరుగుతోంది, ఇలా జరుగుతోంది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. కేవలం మన భారతదేశంలోనే కాదు, మన సిటీలోనే కాదు, మన స్టేట్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఈ సమస్య ఉంది. నువ్వు వాళ్ళతో ఎవరితోనో ఎందుకు మాట్లాడుతున్నావు? దీనికి రెండు కోణాలు ఉన్నాయమ్మా. ఒకటేంటంటే చాలా మామూలుగా చెప్పుకోవాలంటే పొసెసివ్నెస్. రెండో రకంగా చెప్పుకోవాలంటే ఒక మేల్ ఈగో. ఎందుకు ఇంకెవరితోనో మాట్లాడుతుంది, నాతో స్పెండ్ చేయాల్సిన టైంలో ఎందుకు ఆ విభజన వస్తుంది, ఇంకెవరితోనో ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఇప్పుడే మాట్లాడాలా, నాతో ఉన్న సమయంలోనే మాట్లాడాలా అనేటువంటి ఒక కొంత అభద్రతాభావం, కొంత పొజిటివ్నెస్, కొంత ఈగో. నాకెందుకు చెప్పట్లేదు అనుమానించడం అతని ప్రాబ్లం, కానీ అతని ప్రాబ్లం తాలూకు ప్రభావం ఈవిడ మీద పడుతోంది కదా, అతని ప్రాబ్లంకి నేనేం చేస్తున్నాను అనుకునేదైతే మనకి ఉత్తరం రాసేవారే కాదా. ఏం చెయ్యాలి అని రాశారు. ఏం చెయ్యాలి అంటే అతనిలో ఎందుకు ఆ ప్రశ్న వస్తుంది, అసలు ఆ అనుమానం రావడానికి అతని వ్యక్తిత్వం కారణమా, పరిస్థితులు కారణమా, తను ఏం చేయగలుగుతుంది, ఒకవేళ పరిస్థితుల కారణమైతే ఆ పరిస్థితుల్ని మార్చడానికి తను ఏం చేయగలుగుతుంది. వ్యక్తిత్వంలోనే లోపం ఉందనుకోండి, పూర్తిగా పరిపూర్ణంగా వ్యక్తిత్వంలో లోపం ఉంటే దాన్ని ఇప్పటికిప్పుడు మార్చగలమా అంటే అది మళ్ళీ ఇమ్మీడియట్గా మార్చడము, మెటామార్ఫోసిస్ జరగడము అనేది వెంటనే మనం ఎవరము కూడా దానికి అష్యూరెన్స్ ఇవ్వలేరు. కానీ అతనికి కనుక పరిస్థితులు ఒకవేళ దానికి